హనంకొండ మెడికవర్ హాస్పిటల్ వరంగల్లోని వైద్యులు తీవ్రమైన గుండె సమస్యతో హాస్పిటల్కి వచ్చిన 47 ఏళ్ల పురుష రోగికి విజయవంతంగా చికిత్స అందించారు. ఛాతీ నొప్పి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో హాస్పిటల్కి వచ్చిన ఈ రోగికి గతంలో ఇస్కమిక్ హార్ట్ డిసీజ్ IHD, మధుమేహం మరియు ఎడుము ప్రధాన ధమనిగా పరిగణించబడే LAD ఆర్డర్లో 100% బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. అదనంగా స్టెంట్ థ్రాంబోసిస్ కూడా ఉండడం వల్ల ఈ కేసు అత్యంత సంక్లిష్టంగా మరియు ప్రమాదకరంగా మారింది. ఈ అత్యవసర పరిస్థితిలో డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ నాయకత్వంలో రోగికి తక్షణమే యాంటీప్లేట్లెట్ థెరపీ, రక్తపోటు నియంత్రణ మందులు, స్టాటిన్లు, డయూరెటిక్స్ మరియు ఇతర సహాయ చికిత్సలు అందించారు. అంతర్గత వైద్య విభాగం మరియు నెఫ్రాలజీ నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం రోగి సంరక్షణను సురక్షితంగా, సమగ్రంగా నిర్వహించింది. పూర్తి స్థిరత్వం సాధించిన అనంతరం రోగిని డిశ్చార్జ్ చేశారు. మనకి టైం ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్గా ఏంటి అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత డిలే చేస్తే అంతవరకు గుండె కండరం అనేది వీక్ అవుతుంది. ఒకసారి గుండె కండరం వీక్ అయ్యింది అనుకోండి, చిన్న పని చేసిన ఆయాసం రావడం, కాళ్ళ వాపులు, కడుపు కూడా ముఖం వాపులు రావడం, లేకపోతే అధికంగా చెమటలు రావడం, వీరికి హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ, అర్థీనియాస్ వచ్చే అవకాశాలు, BPVF వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యి చంపే రిస్క్ కూడా ఉంటుంది. గుండె కండరం వీక్ అవుతుంది. సో ఇలా మనం ఈ గుండె కండరం వీక్ అవ్వకుండా ఈ కాంప్లికేషన్స్ అన్ని రాకుండా మనం ప్రివెంట్ చేయాలి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ఫ్యూ అవర్స్లో మనం స్టెంటింగ్ ప్రొసీజర్ చేస్తే మంచిది. జనరల్లీ మన దగ్గరికి అక్యూట్ హార్ట్ అటాక్ తోటి వస్తే వితిన్ 1 to 2 అవర్స్లోనే స్టెంటింగ్ ప్రొసీజర్ అనేది చేస్తున్నాం. ఇంత అది మిడ్ నైట్ అయినా సరే మనం ఇమీడియట్గా, ఎందుకంటే 3 members ఉన్నాం కాబట్టి ఎవ్రీడే. ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీ వేరే ఏ హాస్పిటల్లో లేదు వరకు. ఎందుకంటే అన్ని హాస్పిటల్లో మేబీ ఒక కార్డియాలజిస్ట్ ఫుల్ టైం ఉంటారు, మన దగ్గర ఆల్మోస్ట్ 3 members ఫుల్ టైం ఉన్నాం కాబట్టి సో ఇలాంటి హై రిస్క్ ప్రొసీజర్స్ కూడా ఎనీ టైంలో అయినా కానీ మనం చేయగలం. దినేష్ గారు మనకు ఎమర్జెన్సీలో ఏంటంటే ఒకప్పుడు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటే హైదరాబాద్ వెళ్ళాలనేది ఒక అలా ఉండేది. బట్ ఇప్పుడు మెడికల్ వరంగల్లో రావడం వల్ల ఈ ప్రైమరీ PTC అంటే ఇమీడియట్గా సార్ చెప్పినట్టు పేషెంట్కి లోడింగ్ ప్రాసెస్ ఇచ్చి, బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కార్డియాలజిస్ట్ మనం అరేంజ్ చేసుకొని క్యాథ్లాబ్లో ఇమీడియట్గా మనం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసి పేషెంట్ ప్రాణాన్ని కాపాడడానికి ఈ స్టెమింగ్ ప్రోటోకాల్ అనేది మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. లక్కీగా ఏంటంటే మనకు మంచి కార్డియాలజీ టీం ఉంది అండ్ ఎమర్జెన్సీ టీం కూడా ఉంది. వీళ్ళిద్దరూ కోఆర్డినేటెడ్ ఫ్యాషన్లో చాలామంది ప్రాణాలు ఏదైతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తారో వాళ్ళు కాపాడడానికి మనకి చాలా అవకాశం ఉందని చెప్తుంది. ఈ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి, వీటిని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ చేయాలి. దాంట్లో ట్రీట్మెంట్ జరిగింది. స్టంట్ చేశారు, 4 days డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్తున్న దారిలో మధ్యలోనే చర్చిలో మళ్ళీ రావడం జరిగింది. శ్వాస ఆగకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి మెడికల్ మంచి సీరియస్గా మెడికల్ హాస్పిటల్ రావడం జరిగింది. దీంట్లో సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసి సంవత్సరాల వల్ల నాకు ప్రాణాభ్యం తప్పింది. ప్రస్తుతం మాకు ఆరోగ్యంగా